అంటే ప్రీ వెడ్డింగ్ షో అనేది ఇప్పుడు ఎంత బిజినెస్ అవును. అయిందంటే మన సిటీ అవుట్స్కట్స్‌లో దాదాపుగా 4, 5 స్టూడియోస్ అవును సార్. అవును. ఒక 10, 12 సెటప్స్. ఉన్నాయి సార్. అవును. అసలు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే మండపాలు ఎంత బిజీగా ఉంటాయో కళ్యాణ అవును. మండపాలు అవును. అవి అంత బిజీగా ఉంటున్నాయి. అవును. ప్రీ వెడ్డింగ్ షో చేయటం అనేది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ అనాలా? లేకపోతే అది డిమాండ్ అనాలా? లేకపోతే అది చేయకపోతే మనం ట్రెండ్‌ని ఫాలో అవ్వట్లేదు. హ్మ్. మనకేమీ తెలీదు. మనం కొంచెం ఏదో లో ఫీలింగ్ కలిగిద్దనాలా? ఏదో ఒక ప్రెషర్ అయితే ఈ ఈ జనరేషన్ అవును సార్. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మీద ఈ ప్రీ వెడ్డింగ్ షోస్‌లో ఉన్నాయి. ఉంది సార్. చాలా ప్రీ వెడ్డింగ్ షోస్ కూడా చాలా కామెడీగా ఉంటాయి. అవును సార్. అవును సార్. చూసాం. అవును. వాళ్ళకి పాపం వచ్చి రాని డాన్సులు చేసుకుంటా, అవును. ఆ ఎక్స్‌ప్రెషన్స్ తెలియక అవును సార్. వాళ్ళ పెళ్ళిలో వాళ్ళే ఆ వీడియో ప్లే చేసుకొని అందరి ముందు అవును సార్. అవును. నవ్వుతూ అవును. ఉంటారనమాట. ఏంటి అసలు ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? ఇది ఈ సినిమా తీద్దాం అనుకున్న తర్వాత ఇంకా అబ్జర్వ్ చేసింది ఎక్కువుంది సార్. ఓకే. ఇంకా ఈవెన్ నెట్‌లోకెళ్ళి, యూట్యూబ్‌లోకెళ్ళి అసలు ఆ ప్రీ వెడ్డింగ్‌లో ఎలా ఉంటాయి? అందులో రెగ్యులర్‌గా ఏసే మూవ్‌మెంట్స్ ఏంటి? అనేది సినిమా అనుకున్నప్పుడు, సినిమా చేద్దాం అనుకున్న తర్వాత అబ్జర్వ్ చేసింది ప్రీ వెడ్డింగ్ మీద ఫోకస్ చేసింది చాలా ఎక్కువ సార్ అప్పుడు. ఏదైనా రియల్ ప్రీ వెడ్డింగ్ షోకి ఏమైనా ఎళ్లారా? ఎళ్ళాను సార్. అక్కడ యారాడ బీచ్ వైజాగ్ ఉంటది. హ్మ్. అక్కడ చూడడానికెళ్ళాను సార్. ఓకే. యారాడ బీచ్‌లో షూట్స్ చూసాను. అదే ప్రీ వెడ్డింగ్ ఇది చేద్దాం అనుకున్న తర్వాతే వచ్చిన ఐడియా అది. అక్కడికెళ్తే ఎప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడో జరుగుతుంది. ఎప్పుడు రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. అక్కడ చూసాం. అంటే రెగ్యులర్ స్టిల్స్ అంటే ఒక సాంగ్ ఉంటది కదా సార్ ఇందులో. ఆ సాంగ్ కోసమని అందులో ఏం పెడదాం. రెగ్యులర్ ప్రీ వెడ్డింగ్‌లో ఏం పెడతారో అలానే అది చేద్దాం అని చెప్పి దానికోసమని చాలా రీసెర్చ్ చేశాను సార్. నేను ఒకసారి ఎక్కడో బాపట్ల బీచ్‌కో ఎప్పుడో హ్మ్. సరదాగా ఎళ్తే అక్కడేదో ప్రీ వెడ్డింగ్ షో నడుస్తుంది. ఆ అమ్మాయి ఎవరైతే పెళ్లి కూతురుందో, ఆ అమ్మాయి కొంగునికి హ్మ్. అతనేదో ఫ్యాన్ కొడుతున్నాడు. అది అవునవును. ఎగరాలనమాట. అవునవును. అదేమో ఎగిరి చావట్ల. అవును. ఆళ్ళేమో చిరాకు పడుతున్నారు. హ్మ్. ఏమో మేడం ఉండండి మంచి షాట్ హ్మ్. వస్తుందనంటే ఆల్మోస్ట్ అందరికి కూడా ఈ సినిమాటిక్ లాంగ్వేజ్ వచ్చేసింది. హ్మ్. అంటే అవును. షాట్ రావాలి. షార్ట్ అవును. ఇది సామాన్యులకి ఈ సినిమా మేకింగ్ విధానానికి కొంచెం దూరం ఉండేది. అవును సార్. ఈ ప్రీ వెడ్డింగ్ షోస్‌కెళ్ళిపోయిన తర్వాత హ్మ్. అవి చాలా దగ్గరైపోయింది. అందరూ సినిమా మేకింగ్‌లోకి వచ్చేసారేమో వచ్చేసారు. అనిపిస్తుంది. అవును సార్. అవును సార్. అవి ఆ సాంగ్స్ గూడా అసలు ఎంత సినిమాటిక్‌గా ఉంటాయంటే, కొన్ని సాంగ్స్ అవి సినిమా సాంగ్సా, ప్రీ వెడ్డింగ్ సాంగ్సా గూడా అర్థం కాదు అర్థం సార్. అంత కావు. బాగున్నాయి. ఎందుకంటే చూస్తుంటే నేను దీనికోసం ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ అని కొట్టేవాడిని అప్పుడు. ఈ సాంగ్స్ షూట్ చేద్దాం అనుకున్న టైంలోనే కొడితే చాలా ప్రీ వెడ్డింగ్ హిందీవి గానీ, వేరే లాంగ్వేజ్ సాంగ్స్ గూడా ఎంతంటే సినిమా క్వాలిటీకి ఎక్కడా తగ్గలేదు సార్. అవును. కొన్నయితే హై అంత బడ్జెట్ సాంగ్స్ దగ్గర నుంచి అవును. వెరీ లో బడ్జెట్ సాంగ్స్ అన్నిటి వరకు ఉంటాయి. అన్నీ చూసాం అన్నీను అలా. ఏంటి అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది రాహుల్? అంటే అప్పుడు అది చూసే కోణం వేరు కదా సార్. ఎంజాయ్ చేద్దామని చూడలే. ఇందులోనే ఎక్కడైనా ఏం దొరుకుతదా? మనకేం దొరుకుతదన్న దీంట్లో చూసాం. చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫన్నీ మూమెంట్స్ అందులోనే ఫన్నీ మూమెంట్స్‌లోంచి అందులోంచి తీసినవే సార్. అది ఏం మనం ఇందులో క్రియేట్ చేసిందేం గాదు. ఎక్కడ ఎక్కువ రిలేట్ అవ్వడానికి ఎక్కువగా అందరూ ఏ మూవ్‌మెంట్స్ యూజ్ చేస్తారు. ఈ చీర ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్. ఆ చీర పట్టుకునేది గాని, ఆ ఇందులో గూడా ఫ్యాను ఏదో మనది గూడా పెట్టాడు ఉంటది. ఇందులో అతను. ప్రీ ఆ! వెడ్డింగ్స్‌లో గూడా రెడ్ సారీ కట్టుకొని మనోడు బుడ్డోడు ఎత్తుతుంటాడు. ఇవన్నీ అవి అక్కడి నుండి చూసినవే సార్ ఇవన్నీ. ఓకే. మీకు బాగా ఉపయోగపడినాయి అయితే. బాగా ఉపయోగపడ్డాయి సార్ ఇవన్నీ.